Premium triplex villas at Kollur, APR Projects. సార్ బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు సార్? యాజ్ ఏ పర్సన్ మీరు చాలా స్ట్రాంగ్ గా లేకపోతే సెన్సిటివ్ గా ఎలాంటి టైప్ మీది మైండ్, మీ మెంటాలిటీ అసలుకి? మీ మూవీస్ లో చూస్తేనేమో అమ్మో పక్కా కరుడు గట్టిన విలన్, చాలా టఫ్ ఇతంతో అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్ లో యాజ్ ఏ పర్సన్ ఎలా ఉంటారు? ఫస్ట్ టైం వెరీ సెన్సిటివ్, వెరీ ఎమోషనల్. If I attach to something, I cannot leave that. So I am trying to become detached. ఓకే. So I am trying the theme of detached attachment. ఓకే. There will be attachment. It should be with detachment. ఓకే. I am practicing that because I can't accept that some attachment leaving me. No, I can't tolerate that. I can't take it. So I am trying to become very detached to people. ఓకే. అంటే because I am sensitive. ఓకే. సో మీరు అన్నారు ఒక మాట, చాలా సెన్సిటివ్, ఎమోషనల్ అని. ఒక క్వశ్చన్ అయితే తెలుగులో చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఎ హీరోగా సక్సెస్ఫుల్, ఇంకా యాజ్ ఎ సింగర్ గా, యాజ్ ఎ రైటర్ గా, యాజ్ ఎ లిరిక్స్ అన్ని, ఇంకా అన్నిట్లలో సక్సెస్ఫుల్. ఎందుకు పర్సనల్ లైఫ్ లో యాజ్ ఎ హస్బెండ్ గా ఫెయిల్యూర్ ఆర్ పార్థిబన్ గారు అంటే మీ మిస్టేక్ అని చెప్తారా, లేకపోతే సీత గారి మిస్టేక్ అని చెప్తారా? నైస్ క్వశ్చన్. యాజ్ ఎ హ్యూమన్ గా నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. ఈ హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద యూనివర్స్, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మ్యారేజ్ అయిందంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద డైవర్స్ అనేది ఇప్పుడు వెరీ కామన్ థింగ్. ఓకే. ఓకే, ఇది ఆర్టిస్ట్ అనేది వల్ల మనకు అంత భిన్న, లైక్ అది ఓ ఫేమ్ లో ఉండేది వల్ల తెలిసిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ డైవర్స్ ఆల్సో మనం ఎలా బిహేవ్ చేస్తామన్నది ఇంపార్టెంట్, వితౌట్ హర్టింగ్ ఎనీబడి. సి నీకు నాకు నోమి రాలేదా, సమ్ ప్రాబ్లం, వీ కెన్ సెపరేట్. దట్ ఈస్ ద కూలెస్ట్ థింగ్. నాట్ నెసెసరీ సి నాతో ఇమేజ్ మిస్ అవుతుంది బికాస్ పార్థిబన్ పీపుల్ నీ గురించి తప్పుగా తెలుస్తారు, సో మన డైవర్స్ చేయవద్దు. అలాంటి మేనేజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ వర్స్ట్. సో దట్ హ్యాపీనెస్ ఐ కాంట్ గివ్ దట్ పార్ట్నర్. సి ఇఫ్ షీ వాంట్స్ టు లీవ్, ఐ షుడ్ గివ్ ద ఫ్రీడమ్ టు లీవ్. ఓకే. అంటే డిసిషన్ మీదంటారా మేడం అంటారా? యాక్చువల్గా అది ఇద్దరుని కలిసి ఎత్తిందా. ఇప్పుడు నేను ఏం చెప్తేనే ఏదైనా తప్పుగా అనకూడదు అనేసి ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్, సెన్సిటివ్, కానీ మీరు ఎలా డిసిషన్ తీసుకోగలరు? తీసుకోలేదు అసలు. లేదు, ఆ టైంలో అదిదా బెస్ట్ డిసిషన్ గా ఉంటుంది. ఇప్పుడు థింక్ చేసి చూస్తే అదిదా బెటర్ డిసిషన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు నా డాటర్ అంతా మ్యారేజ్ అయింది. డాటర్ మ్యారేజ్ లో మేము ఇద్దరుదా అక్కడ నిలుస్తున్నాం. ఐఎమ్ గివింగ్ ద రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ టిల్ నౌ. ఓకే. దట్ ఈస్ లవ్. ఓకే. See, once it was love, become a marriage. Even after divorce also, there is love. That is why I'm not hurting her. She's not hurting me. That is mutual respect is there still now. Okay. After 22 years, I didn't get married to anybody. అదే నేను మీరు అడుగుతారు, నాకు తెలుసు మీ కంట్లో క్వశ్చన్ వచ్చింది. So that is the respect I am giving to my that position, that wife అన్న పొజిషన్ కి నేను ఇచ్చే ఇంపార్టెన్స్. ఓకే. అది వన్స్ లైఫ్ లో వచ్చింది, అది బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంతే. 3 బిడ్డలు ఉంటారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఓకే. సో ఇది ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ తోన ఫీలింగ్. ఇది వెదర్ ఇట్ ఈస్ హస్బెండ్, సక్సెస్ఫుల్ హస్బెండా, సక్సెస్ఫుల్ ఫాదరా, సక్సెస్ఫుల్ గ్రాండ్ ఫాదరా, అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో మిడిల్ దగ్గర అడిగింటే ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ ఫాదర్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. యా, మీరు ఫేడ్ అవుట్ అయిపోతే మేడం డిసిషన్ తీసుకోవచ్చు. బాగా పీక్ లో ఉన్నారు ఆర్ పార్థిబన్. ఎలా పీక్ లో ఉన్నారంటే ఇప్పుడు భాగ్యరాజ్ గారి ఇంటి ముందు 90 ఎథిక్ రోషన్ పీక్ లో ఉన్నప్పుడే డైవర్స్ అయింది. ఓకే, లాట్ ఆఫ్ ద పీపుల్ నార్త్ కి సౌత్ కి ఎప్పుడే కంపేర్ చేయకూడదు సార్. సౌత్ వాళ్ళకి కొంత హ్యూమన్ ఎమోషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి 2 సార్లు అనుకున్నా, 3వసారి మనం కదా అని కలిసి ఇప్పుడు చూసినారా ఏఆర్ రహమాన్ తో ఫ్యామిలీలో ఆయన పీక్ లో ఉంటారు. సడన్ గా ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం జరిగింది. సి ఇట్స్ అబౌట్ 2 హార్ట్ సంబంధపడింది. మన థర్డ్ పర్సన్ గా కూర్చుని దాన్ని మనం డిస్కస్ చేస్తుంది, మన పిక్చర్ లో ఉండేది వల్ల దాన్ని డిస్కస్ చేస్తాము. బట్ మీరు ఎంత అడిగితే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ రాదు. ఓకే, డెఫినెట్ గా రాదు. సో ఫస్ట్ సినిమాలోనే లవ్ చేశారా పుదీప్? మీ సినిమాలో హీరోయిన్ కదా. అదే అది నేను డిసైడ్ చేసేది కాదు. సీత లాగా ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని ఎవరు కావాలంటే లవ్ చేస్తారు. సీత ఎవరిని లవ్ చేస్తారో వాళ్ళతోనే తన మ్యారేజ్ జరుగుతుంది. ఓకే, కరెక్టా? అవును. అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. నేను లవ్ చేసి ప్రయోజనం లేదు, యూస్ లేదు. నన్ను మరి 100 మనుషులు ఆశపడతా. దీన్ని నేను వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు నా పైన కోపపడి మీరేమి నన్ను గురించి ఇట్లా మరి చెప్తారు. నేను చెప్తున్నా అదిదా నిజం. నువ్వు ఆశపడితేనే ఇది జరిగి ఉంటుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది. ఓకే,
సో దిస్ ఈస్ మై ఫ్రాంక్నెస్. మీరు చెప్పినారు కదా ఓపెన్ గా మాట్లాడతారు, ఓపెన్ గా, ఇదిదా నిజంగా మాట్లాడతారు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ చేస్తారు ఆ టైంలో. 50 సినిమాలు హీరోయిన్ గా నా పిక్చర్ చేసేటప్పుడు అంతో పిక్చర్ చేసి ఉంటారు వాళ్ళు. నేను చెప్తాను నాతో ఫిల్మ్ కి వాళ్ళ ఫేస్ ని వేస్తేనే ఆ పిక్చర్ హిట్ అవుతుంది, అట్లీస్ట్ పీపుల్ వస్తారు, ఆడియన్స్ వస్తారు థియేటర్ కి. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నేను ఏంటో లవ్ చేస్తాను. లవ్ చేయవచ్చు, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి అంటే లవ్ చేయవచ్చు, బట్ ఓవర్ యాక్సెప్ట్ చేస్తాను. మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న పార్థిబన్ గారిని లవ్ చేసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్న సీత గారు, అది అన్ని నిజం. మీ సైడ్ తప్పు ఉంటేనే కదా అంత పెద్ద డిసిషన్ తీసుకుంది వితౌట్. ఆఖరి రాస్తాను ఒక ఫిల్మ్ చేస్తాం భాగ్యరాజ్ సార్, ఓ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది దాంట్లో, నా చేతిలో 9 వేసి మీకు చూపితే ఇది 9 మీకు, నాకు 6 కదా. సో వాళ్ళతో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసిన తప్పుగా ఉండవచ్చు, లేకుండా ఎందుకు వాళ్ళ డిసిషన్ ఎత్తుతారు. సో లెట్ ఇట్ బి, నా పైననే తప్పునే పట్టుకుంటామే. ఇవాళ రేపు డైవర్స్ ఎంత కామన్ అయిందో సెకండ్ మ్యారేజ్ కూడా అంత కామన్ అయిపోయింది. బట్ ఆమె మీద ఉన్న ప్రేమతో 22 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మీ లైఫ్ లీడ్ చేస్తూ సింగిల్ గానే ఉంటున్నారు. పిల్లలు వస్తే డాడీ అని పలకరించడం, మళ్ళీ వెళ్ళిపోవటం. బట్ సీత గారు పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనిపించిందా? అది నాతో పాయింట్ లేదు. ఆ పాయింట్ వన్స్ మన బయట వచ్చిన అవతల ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయవద్దు, డిసైడ్ చేసేసి. పిల్లలు ఎలా ఉంటున్నారు సార్ ఇప్పుడు? వెరీ హ్యాపీ. 2 అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. నా సన్నుకు నాకు మాత్రం ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మేము ఇద్దరు సింగిల్ గా ఉంటాం. ఇదే పార్థిబన్. నేను ఇంతవరకు ఏదో సీరియస్ గా మాట్లాడింది కాదు, దాని ఇంత ఒకే నిమిషాలు పడాలి. నిజమే, నేను వస్తుంది. బట్ కళ్ళమ్మటి నీళ్ళైతే కొంచెం తిరుగుతున్నాయి. నేను చెప్తుంది కదా, సెన్సిటివిటీ అనేది అది మన హ్యూమన్ గా ఉంటే అట్టదని ఉండాలి. లైఫ్ లో ఇది ఎంత జరుగుతుంది. ఇప్పుడు రహమాన్ సార్ లైఫ్ లో వచ్చినప్పుడు నాకు నిండా పెద్ద షాక్, బికాస్ ఐ నో హిమ్ పర్సనలీ. బట్ వాటి ఏమైందంటే రిజల్ట్ వాళ్ళు మిస్సెస్ ఒక పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు, రహమాన్ లాగా ఒక మంచి మనిషి మీ లోకాలనే లేదనేసి. ఒక ప్రాబ్లం వచ్చేప్పుడే ఆయనతోనే ఏం చెప్పదు, ఆయనతో ప్యూరిటీ లేకపోతే ఆయనతో గుడ్నెస్ వచ్చి బయట వచ్చింది ఇప్పుడు ఆ ప్రాబ్లం లో. బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇద్దరు మనసు చేరి ఉంటే డెఫినెట్ గా ఒక టైంలో అది ఏదో ఒక సెపరేషన్ వస్తుంది. బట్ పార్థిబన్ గారు, దేవుడిచ్చిన 2 బిడ్డలు ఉండగా ఎందుకు ఇంకొక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నారు? సోలో లైఫ్ వద్దు, ఎవరో ఒకరు తోడు ఉండాలని తీసుకోవాల్సి వచ్చిందా? దెర్ ఇస్ నో ఆన్సర్. సన్ను మీరిద్దరు ఉంటున్నారు. అవునా? సన్ను నేను ఉంటాను. తనేంటి, తను కూడా డైరెక్షన్ చేయాలన్నా? ఆయన డైరెక్షన్ యాక్ట్ చేస్తాను. ఆయన ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. నా సన్ డాటర్ డైరెక్టర్, సన్ డైరెక్టర్, సన్నిలా డైరెక్టర్. సన్నిలా శ్రీకర్ ప్రసాద్ తోను సన్నే, నాతోను కీర్తనతో హస్బెండ్. మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ప్రసాద్ తోను సన్, కీర్తన నా డాటర్ తోను హస్బెండ్. కీర్తన గారికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా. కన్నతిల్ మొత్తం అవునవునవునవును. సో అందరూ ఇండస్ట్రీ వైపే వచ్చేసారు. డాక్టర్ ఫ్యామిలీ లాగా ఇది డైరెక్టర్ ఫ్యామిలీ. సార్ ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటారా ఫోన్ లో మంచి చెడులు సీత గారు మీరు? నో టచ్ లేదు. ఇప్పుడు కూడా లాస్ట్ మంత్ వాళ్ళు మదర్ మిస్ అయ్యారు. నేను అప్పుడు అక్కడనే ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు సీత గారు మెసేజ్ చేశారు, A to Z మీరే అన్ని చేశారు, థ్యాంక్స్ అని ఒక మెసేజ్ వచ్చింది. అంతే. ఇప్పుడు దట్ ఇస్ మై డ్యూటీ. అక్కడ పోయి ఏం చేయాలో దాన్ని పోయి చేసేది నాతో డ్యూటీ. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారు సార్? మనుషులుగా ఉండాలి అంతదా లోపల ఎంత కూడా ఏది పెట్టుకోరు మీరు? లేదు, లేటెస్ట్ స్టేజ్ లో మనకేం తెలిసిందంటే లైఫ్ అనేది మన ఫీల్ చేసే లాగానే ఉండదు. స్క్రీన్ ప్లే మన రాసి మనలాగా మన థింక్ చేసి ఒక ఫిల్మ్ చేస్తాం కాదు, అలాగా ఉండదు లైఫ్. లైఫ్ విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ సీన్స్. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ వచ్చే టర్న్ అవుట్ అందరి లైఫ్ లో ఇది ఉంది, నాట్ ఓన్లీ ఇన్ మై లైఫ్. సీత గారిలో మీకు నచ్చిన మంచి క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? తను ఈ మధ్య అసలు కొన్ని వీడియోస్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మాకు ముచ్చటగా. నేను ఇప్పుడు ఏదైనా చూసేది లేదు. అప్పుడు మ్యారేజ్ అయిన టైంలో నేను వచ్చి అప్పుడుదా ఒకే ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది. స్టార్ అంటే మైండ్ లో కొంచెం ఉంటుంది నాకు, లైక్ అందరూ చూస్తారు, ఆటోగ్రాఫ్ అడుగుతారు, ఫొటోస్ ఇస్తారు, ఇది ఎంత మైండ్ లో ఉంటుంది. నేను సీత గారిని మ్యారేజ్ చేసేసి గుడికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అప్పుడు సీతతో రియాక్షన్ చూస్తాను. వాళ్ళ అది మైండ్ లోనే ఉంటుంది. ఓ 50 ఫిల్మ్స్ 60 ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్ ఉండదు. లైక్ ఒక ఫ్యామిలీలో ఒక లేడీ ఉంటే ఎట్టా ఉంటారో అట్టదా ఉంటారు. అది వచ్చి నేను నిండా ఆశ్చర్యంగా చూస్తాను, ఎట్ట ఇటు మరి లైక్ అన్ని వాష్ అవుట్ చేసేసి క్లియర్
ఫిల్మ్స్ వద్దు, ఇది వద్దు, అన్ని వద్దు అనేసి అంతో క్లియర్ గా. అది అట్ట మరి సడన్ గా మైండ్ చేంజ్ అయింది అనేది నాకు తెలియదు. ఓకే, నేను దాన్ని నిండా పెద్దదిగా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే. తర్వాత సినిమాలు చేయాలి మైండ్ లేదు, ఏది లేదు. షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్. ఓకే. వాళ్ళతో ఫస్ట్ రిక్వెస్ట్ నాదిరా, ఆఫ్టర్ మ్యారేజ్ మీరు వచ్చి నన్ను కంపల్ చేయకూడదు ఫిల్మ్ లో యాక్ట్ చేయనేసి, వాళ్ళని కంపల్ చేయకూడదు అనేసి వాళ్ళు చెప్పారు. సూపర్. అది ఎంతో ఒక స్టేజ్ లో చేంజ్ అయింది. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమాకి పోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. దట్ ఈస్ మైండ్. ఓకే. నిన్న నైట్ మనం థింక్ చేసింది అన్ని ఈ రోజు మార్నింగ్ థింక్ చేసి చూస్తే ఒకటి అది తప్పుగా ఉంది. అయ్యో మనం అంటే చేసి ఉండకూడదు అనేసి డైలీ మనం థింక్ చేస్తాం కదా. అలాంటి మైండ్ చేంజ్. తను చేసిన క్యారెక్టర్స్ తెలుగులో కూడా అన్ని సూపర్ సార్. ఎంత హోమ్లీగా ఉంటది. అమ్మ అంటే ఇలానే ఉండాలేమో, అలానే ఉంటారు. చెల్లెలంటే ఇలానే ఉండాలంటే అలానే ఉంటారు. చాలా హోమ్లీగా ఉంటారు. అండ్ ఆ హోమ్లీనెస్ చెప్తాను. ఫిల్మ్ లో హోమ్లీగా ఉండదు వేరే విషయం. నా హోమ్ కి వచ్చిన తర్వాత ఆ హోమ్లీనెస్ ని నేను చూసి రెస్పెక్ట్ చేశాను. వావ్, అట్లా ఇమీడియట్ గా అన్ని గ్రీడం ఉంటుంది అని తీకి వేసేసి ఉంటారు కదా. స్టార్ హీరోయిన్ అన్నది లేదు, ఉండదు. నేను నాకా చెప్తాను, నాకు ఉంటుంది ఒకే పిక్చర్ దాన్ని చేసి ఉంటాను. ఐ వాస్ హ్యావింగ్ దట్. గుడికి పోతా కూడా నా మైండ్ వచ్చి కొంచెం బయట నిలుస్తాను. ఇంత పీపుల్ ఉంటారు, సో వీళ్ళంతా నేను అందరు నాతో ఫోటో తీయపోతారు, ఇది ఇంత నా మైండ్ లో ఉండదు. బట్ వాళ్ళ మైండ్ లో అది ఉంటూనే ఉంటుంది. ఓకే. సో దాన్ని నేను నిండా ఆశ్చర్యంగా చూసుకుంటాను. ఇప్పుడు స్టార్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి విడిపోతున్నారంటే దాని తర్వాత వచ్చే చాలా న్యూస్లు చాలా వైరల్ అవుతుంటాయి. ప్రాపర్టీస్ మీద ఎక్కువ వస్తుంటాయి. ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళు అడిగారు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ అంతా వీళ్ళు తీసేసుకొని మోసం చేసి ఏమార్చేసి డైవర్స్ చేశారని. మీ ఇద్దరి విషయంలో అసలు ప్రాపర్టీ అనేది రాలేదు సార్. అది మ్యూచువలీ అగ్రీడ్. వాట్ ఎవర్ సి పెద్ద లాస్ ఏంటంటే మేము ఇద్దరిని సెపరేట్ అవ్వదా పెద్ద లాస్. అంతే. దీనిలో ప్రాపర్టీ ఏమొచ్చింది? సో నేను తలస్తే నెక్స్ట్ ఇయర్ నేను వచ్చి ఐ కెన్ ఎర్న్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆఫ్టర్ ద డైవర్స్ ఐ వాస్ హ్యావింగ్ వన్ బిగ్ బంగ్లా ఇన్ ఆళ్వార్ తిరునగర్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ హౌస్. నేను చెప్తాను కదా నాతో సెన్సిటివిటీ దా అవుతాను ప్రాబ్లమ్ అనేసి. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్. ఐ సోల్డ్ ఇట్. ఆఫ్టర్ 21 years, till 21 years I didn't buy another house. I am not able to buy. Okay. I am staying in a rented house only. Enduku? Whatever I earn, I put it in cinema. I produce films. Again I earn. Again I put it in cinema. Okay. I am the producer and I am the director. No. So ఇప్పుడు మీకు సొంత ఇల్లు కూడా లేదా? ఇప్పుడే ఆల్మోస్ట్ ఈ నెలనే ఏదో పెట్టుకుంటాను. సో ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాకి అప్పుడు నేను ఫీల్ చేస్తుంటే ఈ నార్మల్ ఎమోషన్ కి నేను ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండకూడదు. ఆ బంగ్లాని సెల్ చేసి ఉండకూడదు. యూజువల్ గానే మనం చెప్తారు ఒక ఫస్ట్ తీసిన ఇల్లుని ఫస్ట్ తీసిన కార్ ని అమ్మిడకూడదు అనేసి. అది ఒక బ్యూటిఫుల్ సెంటిమెంట్ అనేసి. నేను ఆ సెంటిమెంట్ లోనే ఇది వద్దని తెలిసి నేను ఈ ఇల్లే వద్దు మనకు. బికాస్ ఒకటిగా ఉన్న ఒక ఇల్లు ఇట్లా నాకుంటే కష్టంగా ఉండేది. దానివల్ల నేను వచ్చేస్తుంది బయట. ఓకే. దానికి ఉత్తరం ఒక ఇల్లు తీసేది అంత పెద్ద కష్టంగా ఉండేది నాకు.